ఈజ్ ఆర్ డే 2 ఇన్ వేగస్. సో నేను కొన్ని లిస్టులు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. డే 1 ఏం విజిట్ చేయాలి, డే 2 ఏం విజిట్ చేయాలి అని. సో వీఆర్ హెడింగ్ టు అవర్ ఫస్ట్ స్పాట్. సీ యూ ఆల్ దట్. ఫైనలీ ఐమ్ హియర్ ఎట్ దిస్ పియర్. మా ఫ్రెండ్ యామ్ నాకు ఎప్పుడో రీల్ పంపించింది అనమాట 2-3 months బ్యాక్. ఎల్లు పక్కనే కదా ఈ స్పియర్ చూడు అని. ఫైనల్లీ ఐఎమ్ హియర్. లోపల థియేటర్ ఉంటుంది, 360 degrees స్క్రీన్ ఉంటుందంట, అందులో షో వేస్తారు. ఆ థియేటర్ షో నేను బుక్ చేసుకున్నా. సో లోపలికి వెళ్ళి షో చూస్తా, వీలుంటే మీకు కూడా చూపిస్తా. స్పియర్లో షోకి వెళ్ళడానికి క్యూలో ఉన్నామన్నమాట. ఇంకొక 15 minutesలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అవుతుంది. సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మనం లోపలికి వస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద లైన్. థ్యాంక్ యూ. వేరే ఒక యూనివర్స్లోకి ఎంటర్ అయిన ఫీల్స్ అనమాట నాకు ఈ మూమెంట్ అంతా. చూడండి ఎట్లుంది ఆ లైటింగ్ కానీ అదంతా. వీడియో లెంత్ ఎక్కువ ఉంది అని స్కిప్ చేయడమో లేకపోతే చూడకుండా వదిలేయడమో చేయకండి. ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు పక్కా త్రూ అవుట్ ద వీడియో. సో ప్లీజ్ డూ వాచ్ వితౌట్ స్కిప్పింగ్ ఇట్. ఇక్కడ ఈ రోబోట్ మనం ఏం అడిగినా, ఏ లాంగ్వేజ్లో అడిగినా ఆన్సర్ చేస్తుంది అనమాట. కెన్ యూ టాక్ ఇన్ తెలుగు లాంగ్వేజ్? Telugu, a language as vibrant as a peacock's plume. I can greet you by saying Namaskaram and wish you a good day with Manchi Roju. It's a melodious language. It just spoke Telugu, guys. Namaste. Manchi Roju. नमस्ते. आपकी सुंदर साड़ियों और आकर्षक झुमकों के साथ आप बिल्कुल अद्वितीय लग रही हैं। Oh my God. स्पीड में आपका स्वागत है। Hi. Can you say a dialogue from Pushpa movie in Telugu? Pushpa movie? In Telugu. We have some friends that speak Telugu and they are fans of Pushpa movies. Can you tell us some dialogue from a Pushpa movie, but can you do it in Telugu and then translate to English? Let's see. She does love pop culture. Telugu, Tikiti Lee. English, I won't back down. Fans of the Pushpa movies will recognize this iconic line. It's తగ్గేదే లేదు లాస్ వేగస్లో కూడా. మాకు ఫ్రీ పాప్కార్న్ వచ్చింది అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రీ డ్రింక్స్ ఉన్నాయి. లైట్ స్పాట్లో ఉన్నప్పుడు ఒక లాంగ్వేజ్ వినిపిస్తుంది, డార్క్ స్పాట్లోకి వెళ్ళినప్పుడు అన్ని లాంగ్వేజెస్ కలిపి క్లమ్జీగా వినిపిస్తున్నాయి. ఇంకొక లైట్ స్పాట్కి వెళ్తే ఇంకొక లాంగ్వేజ్ అలగ్గా వినిపిస్తుంది. సో అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ వినిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ నుంచి ఉంటే స్పాట్స్లో ఉన్నప్పుడు. ఈరోజు ఈ డ్రెస్ వల్లనేమో ఏదో అంత ప్రొఫెషనల్ ఫీల్ వస్తుంది. ఇక్కడ రోబోట్స్, ఈ ఎన్వైర్న్మెంట్, లైట్స్, ఇదంతా టెక్నాలజీ వస్తుంది. నేను ఏదో వెకేషన్ వచ్చినట్టు లేదన్నమాట. ఏదో టెక్ గురించి నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి ఈ వర్షంలో కూడా ఏంటమని but might not be so wise later, like impromptu tattoos. Lastly, remember that while Las Vegas is known for its nightlife, balancing it with some daytime explorations can offer a broader experience of this vibrant city. Enjoy responsibly, CC.
థియేటర్ స్క్రీన్ అనమాట. థియేటర్ లోపలికి వచ్చేసినాము. ఇంకొక 15 minutesలో షో స్టార్ట్. Evolving, adapting, inventing. లిటరల్గా ఎలిఫెంట్ మీ కళ్ళ ముందే ఉన్నట్టు, మీ ముందు ఉన్నట్టు, మీ మీదకి వచ్చేస్తున్న ఫీలింగ్స్ వచ్చినాయి అనమాట. స్క్రీన్ అంత పెద్దగా ఉండేసరికి. అందుకే నేను అట్లా రియాక్షన్స్ ఇస్తున్నా. లిటరల్గా నేను ఒక విషయంలో షాక్ అయిపోయినా. ఏంటి అంటే మన ఇండియన్ కల్చర్ని ఎంత బాగా చూపించారంటే, అంత పెద్ద స్క్రీన్లో మన ఇండియన్ కల్చర్ చూస్తుంటే క్రేజీ ఫీల్ అసలు. నేనైతే అరుస్తున్నా, దిస్ ఇస్ ఇండియా, దిస్ ఇస్ ఇండియా, దిస్ ఇస్ ఇండియన్ కల్చర్ అని. కొంతమంది నన్నే చూసారు పక్కన ఉన్న వాళ్ళు. అందుకే నోరు మూసుకొని నేను చూడడం స్టార్ట్ చేసిన. We praised her in every way we could. We placed our hand upon the world, it seemed she might never recover. And everything of beauty we had made, every song that we had sung, every prayer we raised, all would be all pale in comparison to our one true legacy. గైజ్ ఇమాజిన్, ఒకటి కాన్సన్ట్రేషన్తో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సడన్గా స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోయి ఇట్లా ఒక లైట్ ఎమిట్ చేస్తే ఎట్లుంటుంది ఆ ఫీలింగ్. ఈ పర్టిక్యులర్ సీన్ అప్పుడు అయితే నాకు ఘోరం భయం అయింది. అదంతా చూడండి ఎట్లయిపోతుంది ఆకాశం. ఆ థండర్స్ వచ్చినప్పుడు మీకు వాళ్ళు గాలి వదిలేదు అనమాట. చూడండి హెయిర్ అంతా అయిపోతుంది. సో విజువల్ ఎఫెక్ట్ మాత్రమే కాదు, దే ఆల్సో డెడ్ దిస్ రియలిస్టిక్ ఫీల్ ఇవ్వడానికి మనకి. We opened our eyes to her tears, ears to her moans. And without us, our mother and our muse returned to the garden she once had been. But still, we grew. Mumbai. This is Mumbai. We pushed further and wider and higher. హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే ఈ వెనకాల కనిపిస్తుంది కదా స్పియర్, అందులో షో కంప్లీట్ చేసుకొని వస్తున్నా. ఇమ్మీడియట్గా నాకు ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనిపించింది. కానీ నాకు అర్థం కావట్లేదు, నేను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, అది మీకు ఎట్లా అర్థం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వాట్ ఐ వెంట్ త్రూ ఇన్సైడ్ అని. మొత్తం స్క్రీన్ గైస్, నేను పిక్చర్స్ వీడియోస్ అటాచ్ చేస్తాను మీకు. మొత్తం స్క్రీన్ మొత్తం 360 కాదు, వెనకాల కొంచెం ఎక్కడో సౌండ్ బాక్స్కి వచ్చిన స్పేస్ మిగిలిపోయి మొత్తం స్క్రీనే అనమాట. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. ఎర్త్ గురించి షో అనమాట అది. అంటే స్టార్టింగ్ ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఎంత నీట్గా క్లీన్గా గ్రీన్గా వాటర్తో ఉండింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎర్త్ని మనం ఎట్లా చేసుకుంటూ వచ్చినాం దాన్ని, డిఫారెస్టేషన్ కానీ, పొల్యూషన్ కానీ, ఇండస్ట్రీస్ బిల్డింగ్ కానీ అంతా ఎట్లా డిస్ట్రాయ్ చేసినాం అనే దాన్ని వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. అంటే డిస్ట్రాయ్ అంటే డెవలప్మెంట్ కోసమే వేసుకున్నాం అనుకోండి, కాకపోతే దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ ఎక్సీడ్ అయ్యి మనం చేస్తున్నాము అనే దాన్ని వాళ్ళు పోర్ట్రే చేసారు అనమాట ఆ ఎంటైర్ షోలో. ఇట్ ఫెల్ సో రియల్. స్క్రీన్ ఎఫెక్ట్ ద్వారా, సౌండ్ ఎఫెక్ట్స్, ఓన్లీ స్క్రీన్ విజువల్ ఎఫెక్ట్తో కాకుండా దే ఆర్ ఆల్సో గివింగ్ యూ సమ్ ఎయిర్ ఎఫెక్ట్ అండ్ మీరు కూర్చున్న సీట్ మూవ్మెంట్ కానీ, ఇంకా మధ్య మధ్యలో కొన్ని లీవ్స్ వచ్చినాయి అనమాట. సో అవన్నీ ద మేకింగ్ యూ ఫీల్ సో రియల్. మీరు నిజంగా అక్కడ ఉన్నట్టు అనిపించింది
అనిపించింది అసలు నిజంగా నాకు. సన్సెట్స్ వచ్చినప్పుడు, వాటర్ ఉన్నప్పుడు, ఆ వాల్యూమ్కి, ఆ సౌండ్ ఎఫెక్ట్కి, ఆ విజువల్ ఎఫెక్ట్స్కి నాకు లిటరల్గా నేను అందులో ఉన్నా అని చెప్పి ఐ ఫెల్ట్ అనమాట ఆ షో అయిపోయే వరకు కూడా. సో ఏం చెప్తున్నా అంటే యూఎస్లో ఉండే తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ వేగస్లో ఈ స్పియర్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండేషన్ ఫ్రమ్ మీ. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఇన్ని డాలర్స్ ఆ టికెట్, అన్ని డాలర్స్ అని ఏమనుకోకండి. ఎవ్రీ డాలర్ యూ స్పెండ్ హియర్ ఇట్స్ వర్త్ ఇట్ అని. ఇది చూడడానికి రోబోలాగా అస్సలు లేదు, ఏదో మిషన్ మీద ఫుడ్ పంపించారని నాకు అర్థమైంది. డే 2లో నేను విజిట్ చేసిన సెకండ్ స్పాట్ ఈ షార్క్ రీఫ్. ఇట్స్ అ వాక్ ఇన్ అక్వేరియం. ఇదే ఎంట్రీ షార్క్ రీఫ్లోని. మనం పైన వెళ్ళాలి. ఇంకా ఏదో ఫారెస్ట్ ఫీల్. చాలా బాగుంది ఇక్కడ. ఏదో ఒక ఫారెస్ట్ని క్రియేట్ చేసినట్టుగా ఉంది ఇండోర్లో. అది రియల్ గైస్. అక్కడ ఉంది. Tortoise. Wow. Oh. అక్వేరియం గైస్, లోపలంతా బలగట్టారు. వీటికి ఒక హ్యాబిటేట్ క్రియేట్ చేసిన వాళ్ళు.
పీస్ఫుల్గా ఉంది. కొంచెం భయం వేస్తుంది, పైన నుంచి బలి వచ్చి పడతాయేమో మీద అని. అట్లా ఏం జరగదు అనుకోండి, స్టిల్ భయం అయింది. ఇప్పుడు చెల్లిగా వచ్చినాము. మన పైన కూడా ఫిష్ తిరుగుతున్నాయి. ఇది ఫిష్ గైస్, రాయి లాగా ఉంది దాని స్కిన్, స్టోన్ లాగా డిజైన్ లాగా ఉన్నది. మన మైండ్ ఏంటో కానీ ఇలాంటప్పుడే కొన్ని మనకి థాట్స్ వస్తుంటే ఏమనంటే, ఇప్పుడు ఇది పగిలిపోతాయి, వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తే ఏమో, ఈ ఫిష్లన్నీ బయటకు వచ్చేస్తే ఏమో, మన మీదకి వచ్చేస్తే ఏమో, మనకి ఏమన్నా అయిపోతుందేమో, అసలు ఇది పగిలిపోతే ఏంటి అన్న థాట్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు కదా. ఇలాంటి టైంలో ఎంజాయ్ చేయలేము మనం. This? I'll do it right along with you. Put together. One finger like this. Okay. Reach a little bit further down. Oh, he moved I away. missed it. It's alright. You got one finger to up. Okay. One finger up. Okay. Go for it. రాక్ డిజైన్ అంటారు బాబా, చూడడానికి బెటర్గా ఉంది. Fishes ఉన్నాయి. పళ్ళు కనిపిస్తున్నాయి. ఇందాక నేను చెప్పినా కదా గైస్, ఇట్లాంటి ఒక స్పాట్కి వచ్చినప్పుడు ఏదైతే జరగకూడదో అది జరిగితే ఏమవుతుంది అన్న థాట్ మనకు వస్తుంది. ఇప్పుడు గ్లాస్ బ్రేకప్ పోయి ఫిష్లు అన్నీ బయటకు వచ్చేసి, వాటర్ అంతా బయటకు వచ్చేసి, ఈ టూరిస్టులు అందరూ గోలగోల చేస్తుంటే అసలు ఎట్లా ఉంటుంది? అప్పుడు మనల్ని సేవ్ చేయడానికి సూపర్ హీరోస్ వస్తారా? ఎందుకంటే ఇది అమెరికా కదా, కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ వాళ్ళందరూ వచ్చి మనల్ని సేవ్ చేస్తారా? నిజమా? అయితే గ్లాస్ బ్రేక్ అవ్వాలి, ఫిష్లు వాటర్ అంతా బయటకు వచ్చాయి. Finally exit guys. This is all about the walking aquarium, which is so good. See you all guys at my next spot. Bye bye. Hi అందరికి, చిన్న టీ బ్రేక్ తీసుకొని పవర్ మ్యాప్ అనొచ్చేమో, ఒక 15 minutes పవర్ మ్యాప్ వేసి నెక్స్ట్ మనం విజిట్ అయ్యే
నెక్స్ట్ మేము విజిట్ అవ్వబోయే స్పాట్కి వెళ్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీమాంట్ స్ట్రీట్. అక్కడ ఏముంటుందో నాకు కూడా తెలియదు. ఆఫ్టర్ గోయింగ్ ఐ విల్ షో యూ గైస్. We are almost here at Fremont Street. Fremont Street is nothing but మన చార్మినార్ గల్లీలు అనమాట. ఎట్లుంటుంది అక్కడ విజిట్ అవ్వడానికి చార్మినార్ స్టాల్స్, ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ కూడా సేమ్ అంతే, కాకపోతే ఇక్కడ ఆల్కహాల్ విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. పాష్ చార్మినార్ స్ట్రీట్ అనమాట. బాగా లైటింగ్ జిగేయాలంటుంది. నైట్ టైం వస్తే బాగుంటుంది. This is all about day 2 in Vegas. Stay tuned to watch day 3 in Vegas video. Please do subscribe, watch whole video guys.